ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీకి సంబంధించిన ఉద్యోగులు చేస్తున్న అంశాలు ఏంది, వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో ఒకసారి చూద్దాం. ఎందుకంటే ముఖ్యమంత్రి గారి వాదన ఒకలా ఉంది, దాంతోపాటు రాష్ట్రానికి సంబంధించిన ఆర్టీసీ ఉద్యోగుల వాదన మరోలా ఉంది. మేము బోనస్ అడగలే, మా డబ్బులే ఇవ్వాలంటున్నాం. ఆర్థికేతర డిమాండ్ల సంగతి ఏంది? 7 నెలలుగా చర్చలకు పిలువలేదు, గంట సమయం ఇచ్చే తీరిక కూడా లేదా? ఉద్యోగ సంఘాల తీవ్ర ఆగ్రహం. మేము జీతాలు అడుగుతున్నాం, నిరసన మా హక్కు. జగదీశ్వర్, మా ఆత్మగౌరవాన్ని దెబ్బతీసిర్రు. ధ్వజమెత్తిన హన్సిన్, ఇక మేము దాచుకున్న డబ్బులను మాకివ్వరా? దామోదర్ రెడ్డి, ఆ మాటలు విచారకరం. చావ రవి అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడతాను. ఇక్కడ విషయం ఏంటంటే తెలంగాణ ప్రజలందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, పూర్తిగా ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిన విషయం ఇందులో చాలా స్పష్టంగా కనబడుతుంది. ఆర్టీసీకి సంబంధించిన ఉద్యోగులు సమ్మె సైరన్ నోటీసులు ఇచ్చినప్పటి నుంచి కనీసం 7 నెలలుగా వాళ్ళని పిలవకపోగా, దాంతోపాటు అనేక రకాలుగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఆర్టీసీ కార్మికులకు సంబంధించి కనీసం వాళ్ళని పట్టించుకునే పరిస్థితి కూడా కనబడతలేదు అంటే ఒకసారి మీరే ఆలోచించాల్సిన పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే ముఖ్యమంత్రి మాట్లాడిన దానికి వీళ్ళు చాలా క్లారిటీగా అడిగిలు. మేము జీతాలు అడుగుతున్నాం అంతే, మా జీతాలు మాకు ఏమని అడుగుతున్నాం, మా ఆత్మగౌరవాన్ని దెబ్బతీసిరు, దాంతోపాటు మేము దాచుకున్న డబ్బులు మాత్రమే మాకు ఇవ్వమంటులు తప్ప ఇంకోటి అడుగుతలేమో అంటూ కూడా వీళ్ళు చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఇక ఇది ఇట్లుంటే మరొక అంశాన్ని కూడా మనం చూడొచ్చు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మీ అందరికీ తెలిసిన విషయమే, పెద్దగా మనం దాని గురించి చర్చించాల్సిన అవసరం కూడా లేని పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే రాష్ట్రంలో పూర్తి స్థాయిలో కూడా ఏంది ఆర్టీసీ కార్మికులకు సంబంధించి ఎట్లా చూసిలో ఇక్కడ రాష్ట్రానికి సంబంధించిన మరో కేంద్ర మంత్రి ఏం మాట్లాడింది, జోడెడ్లలాగా పనిచేయాలి, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కొట్లాడుకోవద్దు, తిట్టుకోకుండా కలిసి ముందుకెళ్దాం, ఎన్నికల వరకే రాజకీయాలు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి బోలా మనిషి, ఎవరి దగ్గరికి వెళ్ళినా పని చేస్తాడు. కాగజ్ నగర్లోని సభలో కేంద్ర మంత్రి బండి సంజయ్ అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. నేనేమంటున్నానంటే జోడెడ్ల లెక్క కాదు, మేము పూర్తి స్థాయిలో ఒకే ఏంది అంటే దోస్తులం అంతా ఒకటే అని చెప్తే బాగుంటుంది అనేది తెలంగాణ ప్రాంత ప్రజలందరికీ కూడా తెలిసిన విషయమే. కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి జోడెడ్ల లెక్క పనిచేయాలి అంటే పూర్తి స్థాయిలో మరి వీళ్ళు ఇక్కడ ఏంది రాష్ట్రానికి సంబంధించిన నిధులను కూడా తీసుకురావాల్సిన అవసరం ఉంటుంది కదా, చేయాల్సిన అవసరం ఉంటుంది కదా, ఇక్కడ డెవలప్మెంట్ చేయాల్సిన అవసరం ఉంటుంది కదా. కానీ అవన్నీ పక్కన పెట్టి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తున్నది అనేది కూడా ఆలోచించుకోవాలి.